ముందుగా అందరికీ ఆచార్య దేవోభవ ఛానల్కు స్వాగతం. నేను మీ లక్ష్మీ రమణ. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పద్య భాగం 1వ పాఠం, 2వ పాఠం, 3వ పాఠం, 4వ పాఠం నేను చెప్పాను. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠం 5వ పాఠం, కర్మభూమిలో పూసిన ఓ పువ్వా. ఇదండి వర్క్ బుక్ అండి. నేను చెప్పేవన్నీ వర్క్ బుక్లోనండి, అకాడమిక్ వర్క్ బుక్లోవే. చూడండి, కర్మభూమిలో ఓ పూసిన ఓ పువ్వా, కలేకూరి ప్రసాద్. ఇవి ప్రధాన అంశాలండి. ప్రధాన అంశాలు చూద్దాం. నా గుండెల మీద కర్రలతో పచ్చబొడిసిన పేరు చుండూరు. ఇక చుండూరు నామవాచకం కాదు, సర్వనామం అని పలికిన కవి కలేకూరి ప్రసాద్. కలేకూరి ప్రసాద్ కృష్ణా జిల్లా కంచకచర్లలో 1964 అక్టోబరు 25న జన్మించారు. ఇతను లలితా సరోజిని శ్రీనివాసరావులు కలేకూరి ప్రసాద్ తల్లిదండ్రులు. బాల కార్మిక నిర్మూలన ప్రాజెక్ట్, సాక్షి, హ్యూమన్ రైట్ వాచ్ సంచాలకులుగా కలేకూరి ప్రసాద్ పనిచేశారు. ఇంకా జాతి వివక్షపై దర్బాన్ వేదికగా జరిగిన అంతర్జాతీయ సభలో ఆత్మగౌరవ నినాదాన్ని ఎలుగెత్తి చాటారు మన కలేకూరి ప్రసాద్ గారు. ఇంకా కలేకూరి ప్రసాద్ యువక, శబరి, సంఘమిత్ర, నవత లాంటి కలం పేర్లతో పత్రికలకు వ్యాసాలు, కవితలు రాశారు. ఇంకా మహాశ్వేత దేవి, అరుంధతి రాయ్, స్వామి ధర్మతీర్థ, పాబ్లో నెరుడా మొదలైన ప్రపంచ ప్రసిద్ధ రచయితలను తెలుగువారికి పరిచయం చేశారు కలేకూరి ప్రసాద్. ఇంకా నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి, చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాపిస్తాను, మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను అని పలికిన కవి. ఇవి ఈ పాఠానికి సంబంధించిన ప్రధాన అంశాలు. ఇంకా మిగిలినవి ప్రశ్నలు చూద్దాం. సంఘమిత్ర కలం పేరుతో రచనలు చేసిన వారు కలేకూరి ప్రసాద్, సతీష్ చందర్, శివసాగర్, ఎండ్లూరి సుధాకర్. జవాబు కలేకూరి ప్రసాద్. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా అనే పాట రాసిన వారు జయరాజు, సుద్దల అశోకతేజ, కలేకూరి ప్రసాద్, గోరేటి వెంకన్న. జవాబు కలేకూరి ప్రసాద్. భూమికి పచ్చాని రంగేసినట్టు అనే పాట రాసిన కవి చంద్రబోసు, సిరివెన్నెల సీతారామశాస్త్రి, వంగపండు ప్రసాదరావు, కలేకూరి ప్రసాద్. జవాబు కలేకూరి ప్రసాద్. మనిషికి మనిషికి బంధాలన్నీ మార్కెట్లోనే సరుకులాయనే అని అన్నవారు సతీష్ చందర్, కలేకూరి ప్రసాద్, కె శివారెడ్డి, ఎండ్లూరి సుధాకర్. జవాబు కలేకూరి ప్రసాద్. పిడికెడు ఆత్మగౌరవం కోసం అనే కవిత రాసిన వారు కలేకూరి ప్రసాద్, జూలూరి గౌరీశంకర్, శిఖామణి ప్రసాదమూర్తి. జవాబు కలేకూరి ప్రసాద్. దళిత సాహిత్యోద్యమం అనే రచన చేసిన వారు ఎండ్లూరి సుధాకర్, కొలకలూరి ఇనాక్,
బన్నా బలయ్య బన్నా ఐలయ్య. కలేకూరి ప్రసాద్. జవాబు కలేకూరి ప్రసాద్. లేదురా ఇటువంటి భూదేవి ఎందు అని దేశభక్తిని చాటిన కవి రాయప్రోలు సుబ్బారావు, గురజాడ అప్పారావు, కొండపల్లి జగన్నాథం, దాశరథి కృష్ణమాచార్యులు. జవాబు రాయప్రోలు సుబ్బారావు. గాంధీ కంటెను సామ్యవాదులు కలరే లోకములో అని పలికిన కవి విశ్వనాథ సత్యనారాయణ, చుక్కబొట్ల సత్యనారాయణ, సుంకర సత్యనారాయణ, దుర్బక రాజశేఖర శతవాదాని. జవాబు చుక్కబొట్ల సత్యనారాయణ. దయ్యమునకు నిముడు అలడయ్యరను నదుముడు అని డయ్యరును నిరసించిన కవి మంగిపూడి వెంకట శర్మ, గురజాడ రాఘవ శర్మ, మంగిపూడి పురుషోత్తం, గరిమెల్ల సత్యనారాయణ. జవాబు గరిమెల్ల సత్యనారాయణ. ఇండియన్ అసోసియేషన్ అనే అఖిల భారత సంస్థ స్థాపకులు నరేంద్రనాథ్ బెనర్జీ, దేవేంద్రనాథ్ ఠాగూర్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్. జవాబు నరేంద్రనాథ్ బెనర్జీ. భరతఖండంబు చక్కని పాడియావు అనే ప్రసిద్ధ గేయ రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం, చిన్నాప్రగడ భానుమూర్తి, గాదే జగన్నాథం, బలిజేపల్లి. జవాబు చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఇవి ఈ పాఠానికి సంబంధించిన ప్రధాన అంశాలు ఇంకా ప్రశ్నలు. మరొక పాఠంతో నెక్స్ట్ 6వ పాఠంతో నేను మరొక వీడియో చేస్తాను.